ఏప్రిల్ 1 దేవుని వాగ్దానం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. కీర్తన 146:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేస్తున్నాను. నూతన మాసములో దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు ఉన్నతమైన ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందో మనం గమనించవచ్చు. ఈస్టర్ తర్వాత సోమవారం ఎంతో ఉన్నతమైనటువంటి దినం. ఈ సోమవారం నాడు ప్రభు మనకిచ్చినటువంటి ఆశీర్వాదము, యాకోబుని ఎలా ఆశీర్వదించానో అలాగున నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వారు ధన్యులు. యాకోబు ఎలాగైతే దేవుని మీద ఆశ పెట్టుకున్నాడో అలాగున నీవు దేవుని మీద ఆశ పెట్టుకో. ప్రభు నిన్ను ధన్యకరమైన జీవితం గుండా ప్రయాణింపజేస్తాడు. ఉదయం మనం అనుకోవచ్చు, నేను బ్లెస్ చేయబడ్డానికి, నేను ఆశీర్వదింపబడ్డానికి ఏ విధమైన మార్గాన్ని ఎంచుకోవాలి అని అనుకుంటావా? అయితే ప్రభు చెప్తున్నటువంటి మాట, నీవు దేవుని మీద ఆశ పెట్టుకో. అయితే ఆశ కేవలం పెట్టుకుని మనం కూర్చుండే వారంగా కాదు, కానీ ఆశను క్రియలలో మనం కనబరచాలి. క్రియారూపకమైనటువంటి ఆశ కలిగి ఉండాలి. పొట్టి జక్కయ్య ఆశ కలిగి ఉన్నాడు, కానీ ఇంట్లో కూర్చుని ఉండలేదు. అతడు ఆశ పెట్టుకున్నాడు క్రీస్తును చూడాలని. యేసు దగ్గరికి వచ్చాడు. యేసయ్య కనబడకపోవటం వల్ల చెట్టెక్కాడు. యేసును చూడాలనుకునే ఆశ నెరవేరింది. అయితే యేసయ్య తన ఇంటికి వెళ్ళి, అబ్రహాము కుమారుడవు నీవు అని ఆశీర్వదించాడు. నువ్వు అడుగు వాటినంటే, ఊహించని వాటికంటే అత్యధికమైన మేలులు మన ప్రభువు చేస్తాడు. నీ ఆశ క్రియలతో కూడినదై ఉండాలి. నీ ఆశ దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైనదై ఉండాలి. అలాంటి ఆశ కలిగి ప్రభువులో జీవించు. దేవుడు ధన్యకరమైన జీవితాన్ని ఇస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన మాసమంతా కాపాడారు. లెంట్ దినములన్నీ నీవు తోడుగున్నావు. పునరుద్ధానము అనంతరము సోమవారం నీ బిడ్డల జీవితంలో ఈ గొప్ప ఆశీర్వాదము ఏప్రిల్ 1వ తారీఖున మీరు ఇస్తున్నందుకు వందనాలు. ఈ నెలంతైను కాపాడండి, దీవించండి. ఈ దినము జన్మదినము, వివాహ దినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ తెచ్చండి. దినదీవులత నింపి మీరే మహిమ పొందమని, నీ ఆత్మ అభిషేకము బిడ్డల మీద నీ ప్రత్యక్షత అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు నిరంతరం తోడే ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్.